ఈ వేసవి కాలం అక్కడక్కడ మామూలుగా మీరు చలివెందులు పెట్టుకునేవాళ్ళు కదా, చలివెందులు పెట్టుకోండి. చాలా వరకు చలివెందులు పెట్టుకొని స్వామీజీ ఫోటో వేసుకొని చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంచెం నిలిచిపోయింది. మళ్లీ చేయండి. ఎవరు చేస్తారు? చేతులు ఎత్తండి. చాలా ఆ ఊర్లలో పెట్టుకోండి. ఆ ఊర్లలో పెట్టుకొని పెద్ద కుండ తీసుకొచ్చి పెట్టుకొని కింద ఇసుక పోసి పైన కొంచెం ఆచ్ఛాదన, అంటే ఎండకోకుండా ఎండ రాకుండా చూసుకొని అక్కడ ఎవరైనా నిల్చొని ఆ చల్లగుండ నీళ్లు చేయి పడకూడదు, వేళ్లు పడుకోకుండా వాళ్ళకి గ్లౌస్ వేసుకొని మీరు అట్లా నీళ్లు మీరు అందిస్తే వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా చాలా మంచిది. ఒకప్పుడు మీరు చాలా తీవ్రంగా చేసేవారు. ఇప్పుడు మళ్లీ చేయాలి. మీరు పల్లెలకు కూడా వెళ్లి శనివారం ఆదివారం లీవ్ ఉండిన వాళ్ళకి వెళ్లి చేయండి. అది చూసి ఆ పల్లె వాళ్ళు చేస్తారు. మీరు రావద్దండి, మేమే చూసుకుంటామని అట్లా మీరంతా చేసి పెట్టండి. వాళ్ళ కుండలు తీసుకుపోయి పెట్టి ఇసుక చల్లగుండే ఇసుకలో కుండ పెట్టి మంచి నీళ్లు, ఎక్కువ వాటర్ మంచి నీళ్లని దాంట్లో నింపి ఆ నీళ్లను వాళ్ళకి కొళాయి పెట్టే లేక ఎట్లనో దాన్ని ముంచుకొని నీళ్లు చేయి పడుకోకుండా ముంచి వాళ్ళందరికీ ఇస్తే చాలా బాగుంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వేసవి ప్రారంభమైంది. విపరీతమైన ఎండలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇంటి పైన కానీ, ఇంటి దగ్గర, ఇంటి ముందు కానీ, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తప్పనిసరిగా వాటర్ బౌల్ పెట్టండి, నీళ్లు నింపండి. వీలైతే కొద్దిగా తేనె కూడా అందులో కలపండి. పక్షులు, ప్రాణులు వచ్చి ఆ నీళ్లు తాగుతాయి. ఎందుకంటే ఆ పక్షులకి, ప్రాణులకి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అది మన ధర్మం, మన కర్తవ్యం. అందరూ కూడా తప్పనిసరిగా వాటర్ బౌల్ పెట్టండి, ఆ జలపాత్రలో నీళ్లు కూడా నింపండి.